అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెరిగిన 120 హెక్టార్లలో సుమారు 4000 టన్నుల కలప తరలింపులో కనీస నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి సంస్థ ఆదాయానికి గండిపడుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సంస్థ అధికారులు చెప్పే భిన్న స్వరాల వివరణలో ఈ వ్యత్యాసం తెలుస్తోంది. రాజవొమ్మంగి, వీబీపురం, అమీనాబాద్ పరిధిలో 120 హెక్టార్లలో సుమారు 4000 టన్నుల కలపను టన్నుకు 8000 వంతున రాయగడ సమీపంలో గల జేకే పేపర్ మిల్లుకు తరలించారు. టెండర్ ఒప్పందం జరిగిందని అధికారులు తెలుపుతున్న సమాచారం. తోటను తొలగింపుకు ముందు తోటలో ఉన్న అన్ని సైజుల్లో చెట్లలో శాంపిల్స్ తీసి తూకం వేసి కలప అంచనాగా టెండర్ జరుగుతోంది. సుమారు ఎన్ని కేసులు రాసుంటారు? సుమారు ప్రస్తుతానికైతే నేను ఒక 5 కేసుల దాకా రాశానండి. 5 కేసులు బట్టి సుమారుగా 300 రూపాయల దాకా కేసులు రాశాను ప్రస్తుతానికి. ఇంకా కూడా కంటిన్యూ చేస్తాను. మధ్యాహ్నం దాకా కూడా, మధ్యాహ్నం కాదు సాయంత్రం దాకా కూడా నేను ఏదో ఒక ప్రాంతంలో, రాజవొమ్మంగి ప్రాంతంలోనే నా చెక్కింగ్ కంటిన్యూ చేస్తాను. ఇది ఇప్పుడు ఆగేది కాదు, ఇప్పుడప్పుడే ఆపను కూడా. రాజేష్ కుమార్ అండి, రంపచోడవరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. మా పాడేరు డిటిఓ గారు ఆదేశాల ప్రకారం ఇక్కడ జామాయిల్ కర్ర తోలే వెహికల్స్ వల్ల రోడ్డు పాడవుతుందని మన పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ బట్టి సార్ ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, అక్కడ ఏం జరుగుతుంది, ఇన్ కేసు ఓవర్ అనేది కనబడితే కేసు రాయమని చెప్పారు. నేను ఇక్కడికి జామాయిల్ లోడింగ్ పాయింట్కి రావడం జరిగింది. చూశాను వెహికల్స్. ఇందులో ఏంటంటే 10 టైర్ 12 టైర్ వెహికల్స్ వరకు రావచ్చు తప్పితే 14 టైర్ 16 టైర్ లాంటి భారీ వాహనాలు ఈ లోపల రోడ్లోకి వస్తే ఈ రోడ్లు కెపాసిటీ అంత పెద్ద కెపాసిటీ కాసుకోలేవు. కాబట్టి పెద్ద బళ్ళు లోనికి రానివ్వద్దని చెప్పేసి ఫారెస్ట్ సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పెద్ద బళ్ళు మీరు లోనికి అలౌ చేయకండి, ఆ వచ్చిన బళ్ళకి మీరు లోడింగ్ చేయకండి అని చెప్పారు. 10 టైర్ మరియు 12 టైర్ బళ్ళు వరకు అయితే చేయండి అని చెప్పారు. కాదు అని పెద్ద బళ్ళు ఏదైనా వస్తే కనుక మెయిన్ రోడ్డు మీద పెట్టుకుని, ఈ హైవే రోడ్డు 516 మెయిన్ రోడ్డు మీద బండి పెట్టుకుంటే ట్రాక్టర్ ద్వారా తెచ్చుకుని దానికి లోడ్ చేయండి తప్పితే పెద్ద బండి లోనికి రావద్దని చెప్పారు. ఆల్రెడీ గమనించాను, అక్కడ సిమెంట్ రోడ్డు కూడా అంచు కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంది. ఎందుకంటే ఈ రోడ్లు అంత భారీ వాహనాలకి కాసుకునే కెపాసిటీ కాదు. కాబట్టి ఆల్రెడీ వాహనదారులు, ఈ లారీ యూనియన్ కూడా ఉన్నారు, మన జడ్డంగి రాజవొమ్మంగిలో ఉన్న వాళ్ళు కూడా నేను ఇంటిమేట్ చేయడం జరిగింది. పెద్ద కెపాసిటీ బళ్ళు అంటే 10 టైర్ 12 టైర్ కాకుండా 5 కెపాసిటీ గల బళ్ళు ఇవి కూడా మీరు ఈ జామాయిల్ తోలకానికి ఎంగేజ్ చేయొద్దని చెప్పడం కూడా జరిగింది. కాదు అని వాళ్ళు మీరు కనుక తోలితే మాత్రం కంపల్సరీగా మేము బండి సీజ్ చేసి కేసు రాయడం గురించి కూడా జరుగుతుంది. ఆల్రెడీ అందరికీ హెచ్చరించడం జరిగింది, ఇంటిమేషన్ కూడా జరిగింది. ఇవాళ మీరు పరిశీలించిన దాన్ని బట్టి ఏమన్నా కేసులు రాయగలరు? జామాయిల్ రోడ్కి ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వే బ్రిడ్జ్ లేదు, కాటా లేదు. ఉంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ లోడ్ అయిన ఒక బండి కనబడింది, ఏపీ 27 TZ నెంబర్ తోటి ఒక బండి లోడ్ అయ్యి కనబడింది. దాన్ని వెయిట్ ఎంత ఉందనేది నాకు తెలియాలంటే కంపల్సరీగా దాన్ని కాటా ఇప్పించాలి. మన దగ్గర ఎక్కడెక్కడ కూడా కాటా లేదని తెలిసింది. రెండోది, ఆ బండి మ్యాక్సిమం వెయిట్ ప్రకారం చూసుకుంటే ఆ బండి ఓవర్ రోడ్ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏదైనా మనం పక్కాగా ఒక కేసు నమోదు చేయాలంటే మనం కాటా మీదుగా బండి పంపించిన తర్వాతనే చేయాలి. కాబట్టి ఆ ప్రాబ్లం ఏది రాకూడదంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడింగ్ పాయింట్లోనే టన్నేజ్ మ్యాక్సిమం పైకి రాకుండా, ఆ లారీ ఫిల్ బోర్డు కంటే పైకి రాకుండా లోడ్ చేయండి. అంతకుమించి లోడ్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఓవర్లోడ్ వచ్చే అవకాశం ఉన్నాయని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉంటే వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది.